అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 20 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధననేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషి అబ్బన్ను. మన గురు పేరు వచ్చి పండితరాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారండి. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారు. సమస్య మీది పరిష్కారం మాత్రం మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున సరిగ్గా 9:30 లోపు అవ్వకముందే కూడా మీరు బాగా ఎక్కువగా ఇష్టపడినటువంటి ఒక ప్రాణబంధమైనటువంటి బంధాన్ని మీరు దూరం చేసుకోబోతున్నారు. మరి ఆ బంధం విడిపోవడానికి మీ నుండి దూరం కావడానికి కారణం ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోక తప్పదండి. అసలు రేపు రాత్రి 9:30 లోపు ఏం జరగబోతుంది? మరి అంతటి బలమైనటువంటి బంధంలో ఏదైనటువంటి మార్పు ఎందుకు జరుగుతుంది అంటే తెలియనటువంటి మీ బంధానికి తెలియనటువంటి నరదృష్టి, అలాగే మీలో మీరు ఎందుకలా భద్రశత్రులుగా మారి విడిపోయేంత డెసిషన్స్ తీసుకోవడానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేది పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎవరినైనా ప్రేమిస్తే కానీ లేదా ఒక బంధాన్ని నమ్మితే మీ యొక్క సర్వస్వాన్ని కూడా దారిపోస్తారండి. పైకి మీరు ఎంత గంభీరంగా కనిపించినా లోపల మాత్రం అంటే పందాల కోసం కాకుండా ఎంతకైనా తెగిస్తారన్నమాట. పంతాలను ఎప్పుడు కూడా మీరు పట్టించుకోరు. కానీ మీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఏటివారికి మీకు కొంచెం మిమ్మల్ని చూస్తుంటే మీలో ఉన్నటువంటి అసమర్థత, తెలియనటువంటి ఒక బాధ ఈజీగా కనిపిస్తుంది. అదే మీ యొక్క అమాయకత్వం. మీరందరినీ కూడా మీలాగే మంచివారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నిసార్లు మీరు మోసపోయినప్పుడు కూడా అందరిని కూడా నా వాళ్ళే అని చెప్పేసి మీరు అంటూ ఉంటారనమాట. అదేవిధంగా ఎవరినైనా కానీ చాలా గుడ్డిగా నమ్మేస్తారు. సరిగ్గా ఆ నమ్మకం ఇప్పుడు మీ పాలిట శాపంగా మారబోతుంది. మీరు ఎవరికైతే ప్రాణం ఇచ్చారో వారే మీ ప్రాణాన్ని తీసేంత పని చేస్తున్నారు. ముఖ్యంగా ఈ బంధము గత కొన్ని రోజులుగా దూరం కావడం లేదు, లేదా నెలగా సంవత్సరాలుగా ఆ బంధంలో చిన్న చిన్న పొరపాట్లు వస్తూనే ఉన్నాయి. తరచూ మీరు కూడా గమనిస్తున్నప్పుడు కూడా ఆ బంధాన్ని మీరు దూరం చేసుకోవడం ఇష్టం లేక కొంచెం మీరే సర్దుకుంటూ వెళ్తున్నారు. అయితే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్నప్పటికీ రేపటి రోజున ఏదో ఒక రోజైనా సరే ఆ బంధం అనేది తెలుసుకుంటారండి. మీరు అర్థం చేసుకునేటువంటి భావంతో మిమ్మల్ని మీరు చాలా తగ్గించుకుంటూ మీ యొక్క విలువలను కూడా తగ్గించుకుంటూ మీ యొక్క ప్రతి ఒక్కటి అంటే మీ గురించి తెలిసినటువంటి వాళ్ళకు కూడా ఎవరికి కూడా మీ గురించి కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఎవరికి చెప్పకుండా మీ మనసులో మీరే నలిగిపోతున్నారు. అంతా బాగుంటుందని చెప్పేసి మీరు ఆశించారు. కానీ అవతల వ్యక్తి మనసులో మీపై ఉన్నటువంటి ద్వేషం, స్వార్థం క్రమంగా ఎక్కువైపోయింది. మీరు మౌనంగా ఉన్న కొద్దిమంది మీరు మౌనంగా ఉన్నప్పటికీ కూడా వారు మిమ్మల్ని ఎక్కువగా చులకన చూడడము మొదలుపెట్టారు. అయితే రేపటి రోజున పరాకాష్ఠకి జరిగిందని చెప్పుకోవాలండి. అలాగంటే రేపటి రోజున ఆ షాకింగ్ క్లైమాక్స్ ఏదైతే ఉన్నది ఇప్పుడు మనకు పూర్తిగా తెలుసుకుందాం. రేపటి రోజు రాత్రి 9:30 ఆ బంధం ఎలా నుండి దూరం అవుతుంది అంటే ఇది మీరు ఊహించినటువంటి ట్విస్ట్ అనమాట. మీకు అత్యంత ఆప్తమిత్రుడు ఎవరైనా కావచ్చండి. మీకు బాగా తెలిసినటువంటి ఒక స్నేహితురాలో మీరు ఇన్నాళ్ళగా ఆలోచించినట్టు ఒక ప్రేమబంధం కూడా కావచ్చు. మరి రేపు 9:30 లోపు మీరు ఒక నిజాన్ని తెలుసుకుంటారు. ఆ వ్యక్తి కేవలం ఇన్ని రోజులు మిమ్మల్ని వాడుకుంటున్నారు లేదా మీ వెనక గోతులు తవ్వుతున్నారు. సాక్ష్యాలతో సహా మీరు పూర్తిగా అర్థమవుతుంది. వివరంగా చెప్పాలంటే రేపు ఈ ఫోన్ కాల్ కానీ ఒకరి ద్వారా తెలిసినటువంటి ఒక విషయం వల్ల మీ మధ్య మాటల యుద్ధం అలా అలా పెరుగుతూ జరుగుతుంటుంది. ఆ వాదన ఎంతగా ఎక్కువైపోతుందంటే ఇకపై మీ యొక్క ముఖం నాకు చూపించట్లేదని చెప్పేసి ఒకరికొకరు అనుకొని ఆ బంధాన్ని శాశ్వతంగా స్వస్తి పలికేలా ఉంటుంది. మరి 9:30 తర్వాత సమయంలో మీ జీవితంలో ఇది ఒక చేదు జ్ఞాపకంగా కూడా మీకు మిగులుతుంది. ఎందుకంటే మీరు ఇన్ని రోజులు కూడా భరిస్తూ వచ్చారు. రేపటిన కాదండి, కాకపోతే తర్వాత అయినా వస్తుందని చెప్పేసి మీరు బలంగా నమ్మారు. కానీ మీ కృషికి మీరు అన్ని రోజులు పట్టినటువంటి ఓర్పుకి వారు ఇచ్చినటువంటి విలువ ఏమాత్రం లేదు. ప్రతి విషయంలో కూడా వారు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కిందకు లాగాలని చెప్పి చూశారు. కానీ మీరు మాత్రం తట్టుకోలేకపోయారు. దీనికి కారణము ఆ వ్యక్తి చేసినటువంటి నమ్మక ద్రోహం. అయితే దీని అంతటికి కూడా కారణము అది కేవలము డబ్బు కానీ, ఈర్ష కానీ, లేదా వారికంటే మీకు ఈ బాగా సెటిల్ అవుతుందని మీకు వస్తున్నటువంటి మంచి పేరును చూసి తట్టుకోలేకపోవడము. మీరు ఎవరికైతే అంటే గుండెల్లో పెట్టుకొని నిలబడ్డారో వాళ్ళు మిమ్మల్ని గుండెల మీద తరడము, ఇదంతా కూడా మీ మనసుకు చాలా తీవ్రమైన లోటును మిగులుస్తుంది. అయితే ఆ వ్యక్తి మీ పత్రాన్ని కోరుకుంటూ కొంతమంది శత్రులతో సైతం చేతులు కలిపి
మీకు మీ మనసుతో ఆడుకుంటున్నారు అనమాట. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు బాధపడిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మీరు అని ఫేస్ చేస్తూ ఉన్నటువంటి గొప్ప వీరులు. అంటే చిన్నప్పటి నుండి కూడా ఎన్నో రకాల బరువు బాధలు మోసారు, కష్టం విలువ తెలుసు. అలాగే ఏ సమయంలో ఎలా సమన్వయ పాలనతో ఉండాలి, ఏ కష్టాన్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏ సమస్య వస్తే మనం ఎలా నిలబడాలి అనేది మీకు బాగా తెలుసు. కాబట్టి ప్రతి దానికి కూడా మీరైతే కృంగిపోవడం, బాధపడడం, నిరాశపడము ఇవన్నీ కూడా గడిచిపోయినటువంటి కొన్ని సంవత్సరాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరేమి అనే దేనికి కూడా భయపడ అవసరం లేదండి. మీరు అత్యంత ప్రియమైన బంధాలు చాలా ఎక్కువగా మీ చుట్టూ ఉన్నాయని చెప్పి తెలుసుకోలేకపోతున్నారు. గుడ్డిగా కొంతమంది వ్యక్తులు నమ్మి అదే నిజమైనటువంటి బంధం అని చెప్పి తెలుసుకోలేక వారిని నా అని మీరు పూర్తిగా నమ్మేశారు. బాగా ఎక్కువగా నమ్మకం కలిగించుకోవడం వల్ల ఈరోజు మీరు కొన్ని ఎదురు దెబ్బలను ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఇకనైనా గుర్తించండి, మీరు మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పటికీ మీకు నిజం చెప్పాలంటే ఒంటరితనమే చాలా గొప్ప నిర్ణయం అండి. ఒంటరిగా ఉంటే ఏ బాధలు కూడా మనల్ని ఏమి చేయలేవు. అయితే మిమ్మల్ని కలిగించేటువంటి బాధ లాభ నష్టాలు ఏంటంటే ఈ రేపటిలోని విషయాన్ని కడుపులో ఉంచుకోవడం కంటే కూడా బయటకు కక్కేయడం మేలు కదా. మరి ఆ బంధం అనేది దూరం కావడం వల్ల కూడా మీకు పెద్దగా నష్టం అయితే ఏమీ లేదండి. మీకు అంతా అపకారమే జరుగుతుంది. భగవంతుడు మీకు అపకారమే చేశాడు. మరి ఆ బంధాన్ని దూరం చేసుకోవడం అనేది రేపటి మీరు కొంచెం బాధగా అనిపించినప్పుడు కూడా కృంగిపోకుండా బలంగా నిలబడండి. అలాగే రేపటి మీరు తప్పకుండా లక్ష్మీనారాయణలకు ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా రేపటి తప్పకుండా శ్రీహరి నామస్మరణ, ఓం నమో భగవతి దేశ మంత్రాన్ని జపించుకోండి. ఇక అలాగే దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి సంబంధించినటువంటి ఏ రూపాన్నైనా పర్వాలేదని దగ్గరలో ఉన్నటువంటి ఆలయం సందర్శించండి. అంటే విష్ణుమూర్తి అంటే ఆలయంలో రాముల వారు కానీ కృష్ణుడు కానీ అన్ని రూపాలండి. ఏ నామాన్ని జపించండి, ఏ స్వామిని దర్శించండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి మీరు ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకండి. ఒంటరిగా ఉండి పాత విషయాలను కూడా తలుచుకోకండి. మీకు బాగా నచ్చినటువంటి ఏదైనా ప్రదేశానికి వెళ్ళటం కానీ, లేదంటే సంగీతం వినడం కానీ, లేదంటే ఎవరితోనైనా కానీ మీకు బాగా నచ్చినటువంటి వ్యక్తితో కాసేపు టైం అనేది స్పెండ్ చేయండి. ఆ వ్యక్తులను క్షమించి విడిచేయండి. పగ పెంచుకోకండి. పగ మిమ్మల్ని మరింత ఎక్కువగా కృంగదీస్తుంది. కాబట్టి ఆ బంధం అనేది మీ నుండి దూరం అయిందంటే మీరు అది దైవబలం అనే దైవ సంకల్పం. కాబట్టి మీ మనస్తనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. భగవంతుడు మిమ్మల్ని రక్షించని చెప్పి గుర్తుపెట్టుకోండి. గడిచిన కాలం అయితే మరలా రాదండి. వెళ్ళిపోయినటువంటి మనుషులు కూడా మన జీవితంలోకి రానవసరం లేదు కదా. కాబట్టి ఈ పరిణామం మీ కళ్ళ ముందు తెరిపించడానికి భగవంతుడితో పాటు ప్రకృతి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం. కాబట్టి ఈ ప్రయత్నాన్ని మీరు కూడా స్వాగతించండి. ఇక ఒక కొత్త ఉదయం అనేది తర్వాత మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందండి. దానికోసం మీరు వేచి చూడండి. అంతేకాదండి, రేపటిలోనే కొంచెం అప్రమత్తంగా కూడా ఉండాలి. బయటకు వెళ్ళడానికి కొంచెం అంటే ఏదైనా మీకు బాగా నచ్చినటువంటి ప్లేస్లను కానీ, అలాగే బయటకు వెళ్ళి కాసేపు ప్రకృతితో గడపడానికి సమయాన్ని కేటాయించండి. నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు ఏర్పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇక రేపటిలోనే అంతే కదండి, మీరు బయటకు వెళ్ళే ముందు కొంచెం ఏదైనా కానీ తెలియనటువంటి వ్యక్తులతో మీకు సంబంధించినటువంటి విషయాలను, మ్యాటర్స్ ఏది కూడా షేర్ చేసుకోకండి. అలాగే ఇంకా చెప్పండి, రేపటి మీరు తప్పకుండా ఖచ్చితంగా కూడా మీరు విష్ణు ఆరాధన చేసుకోండి. మీలో తెలియనటువంటి ధైర్యం ఏర్పడుతుంది. అలాగే మీ మనసు కూడా ఎంతో ఊరటించేలాగా భగవంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది. తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం పొందండి. ఇక రేపటి మీరు ప్రయాణం చేస్తున్నటువంటి దిక్కు బాగా కలిసి వచ్చేటువంటి దిక్కు వచ్చేసి మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది బాగా విశేషంగా ఉంటుంది. అలాగే అదృష్టం అనే రకాలు కూడా మీరు రేపటి ఆకుపచ్చ రంగు. అలాగే రేపటి మీకు చాలా అదృష్టంగా సాధన కనిపించినప్పటికీ ఈ రంగులతో ఉన్నటువంటి దుస్తులతో మీరు బయటకు వెళ్ళడం వల్ల మీకు అన్ని పనులు కూడా సకాలంలో అయితే పూర్తవుతాయి, జరిగినట్లుగా మీ మనసు కూడా అనిపిస్తుంది. అలాగే రేపటి మీరు తప్పకుండా సాయంత్రము నువ్వుల నూనెతో శ్రీ మహావిష్ణువు ముందు దీపాన్ని వెలిగించండి. కాస్త ఆవునయ్యి ఉంటే ఆవునయ్యి, లేకపోతే నువ్వులు నండి. అలాగే ఖచ్చితంగా పచ్చ పేపర్లు కానీ ఆకుకూరలు కానీ దానంగా ఎవరికైనా ఇవ్వండి. ఇక పక్షులకి గింజలు వేయటము ఈ ఎండాకాలంలో ద్రాహానికి అంటే ఎక్కడైనా సరే చలివేంద్ర లాంటివి మీరు ఏర్పడినట్లయితే మీకున్న కర్రలు అనేది ఖచ్చితంగా తగ్గుతాయండి. రేపటి ఎవరికైనా కానీ పేదవారికి ఒక్కసారైనా ఒకరికైనా సహాయం చేయడం వల్ల కొండంత ఫలితం మీకు తప్పకుండా కలుగుతుంది. అలాగే రేపటి శుభ సమయం వచ్చేసి ఉదయం 9:30 నుండి 11 గంటల వరకు అండి. మీ జీవితంలో రేపటిన శుభ సమయం అనే చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా రేపటి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టవచ్చు. కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. నీరు ఎక్కువగా తీసుకోండి. విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా మంచిది. అంతేకాదండి, రేపటిన తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. పని విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఏదైనా కానీ నిర్ణయాలు తీసుకుంటే లాభం అనేది మిమ్మల్ని వరిస్తుందండి. అది చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాటల్లో కొంచెం శాంతంగా ఉండడం మంచిది. ఏదైనా కానీ తొందరపడడం అనేది ఏదైనా ఒక మాట అనడం వల్ల ఏదైనా రేపటి రోజున మీకు కొంచెం మనసు విరిపడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మనం తొందరపడి ఏ మాట కూడా మాట్లాడకండి. శాంతంగా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. చిన్న చిన్న అపార్థాలు అందరికీ వస్తూ ఉంటాయి, కానీ మనం అనేటువంటి మాట మాత్రం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుందండి. కాబట్టి ఏదైనా కానీ ఆలోచించి మాట్లాడడం, మన బంధాలని నిలబెట్టుకోవడం చాలా మంచిది.
అవసరం లేనటువంటి బంధాలను మనల్ని మోసం చేసినటువంటి బంధాలని భగవంతుడు దూరం చేస్తున్నందుకు భగవంతుడు కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలండి. ఈ విషయంలో మాత్రం మీరు బంధం దూరమైందని మాత్రం బాధపడకండి. ఎందుకంటే భగవంతుడే మనకి ఏది దగ్గర చేయాలనుకుంటే చేస్తారండి, లేకపోతే లేదండి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. రేపటి రోజున మీరు ధ్యానము మరియు యోగా ఆధ్యాత్మిక శారీరక ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన పథకాలు అమలు జరిగి మీకు తాజాగా అంటే ఆర్థిక లాభాలను చేకూరుస్తాయి. ఇంట్లో పండుగ వాతావరణం మీ టెన్షన్ తప్పిస్తుంది. కేవలము శ్రోతలాగా మిగిలిపోకుండా మీరు కూడా వీటిలో పాల్గొనడం మానకండి. ప్రేమ అన్నిటికీ ప్రత్యేకమైన రేపటి మీరు తెలుసుకుంటారండి. రేపటి మీరు పొందిన విజ్ఞానము మీరు సహోద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబం గురించి ఆలోచించడం వల్ల ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా రేపటి మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. గొప్ప ఆరోగ్యం కోసం తూర్పు ముఖంగా ఉన్నప్పుడు ఆహారం భుజించండి, ఆరోగ్యం బాగుంటుంది. తూర్పు ముఖం లేదా ఉత్తరం ముఖం కూర్చొని భోజనం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందండి. అదేవిధంగా రేపటి రోజు నేను చెప్పాను కదా, శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో అయినా కదా మీరు సందర్శించి స్వామివారి ఆలయంలో ప్రదర్శించి మీరు ఆ స్వామివారిని సందర్శించి స్వామివారి కృపకు మీరు కటాక్షలు అవ్వండి. సో తెలుసుదాకండి రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.